హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్. ఇందులో మేజర్ గైడ్లైన్స్ అంటే ఒక 4, 5 ఉంటాయి. అంతకు మించి ఏమి ఉండవు. అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి ఇందులో. కానీ ఆ ఉన్న కొన్ని కూడా ఏంటి, ఎలా అప్లై చేయాలి కోడింగ్ అప్పుడు అనేది నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తా. సో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసి ట్రాన్స్లెక్టమీ, అడినెక్టమీ. బైలెటర్ జరిగింది అని చెప్పినా కూడా మనం 50 మాడిఫైయర్ ఇవ్వకూడదు అనేది రూల్. ఎందుకంటే ఈ కోర్సు బైలెటర్ కోర్స్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ అంటే ఎండోస్కోప్, కొలనోస్కోప్, ఏ స్కోప్ అన్నా కానీ ప్రతి స్కోప్లో ఉండే గైడ్ లైన్ ఇది. అన్నిట్లో బేసిక్గా ఉండే గైడ్ లైన్ ఏంటి అంటే స్కోప్ జరిగింది, కంప్లీటెడ్ అయిందా, మనం ఏ మాడిఫైయర్ ఇవ్వము, మనకు అవసరం లేదు, దాంతో ఇష్యూ లేదు. కానీ కంప్లీట్ కాలేదు చూసిన ఆ స్కోప్ ఇన్కంప్లీట్ అయింది. ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ప్లాన్ చేయలేదు. ఇంకా ఇన్కంప్లీట్తోనే పేషెంట్ని పంపించాడు అనుకో, మనం అప్పుడు ఆ సిపిటి కోడ్కి 52 మాడిఫైర్ ఇవ్వాలి. సరే ఇన్కంప్లీట్ కాలేదు కానీ ప్లాన్ చేశాడు కంప్లీట్ చేయడానికి, అప్పుడు ఆ సిపిటి కోడ్కి 53 మాడిఫైర్ ఇవ్వాలి. ఇది గుర్తుంచుకోండి. ఈ చాప్టర్లో మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్లైన్ ఏంటి అంటే ఇదే 52 మాడిఫైర్, 53 మాడిఫైర్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అని. నెక్స్ట్ వచ్చేసి ఈఆర్సిపి విత్ మోర్ దెన్ 1 స్టెంట్ ఎక్స్చేంజ్ ఇన్ సేమ్ డే. అప్పుడు ఎలా కోడ్ చేయాలి అంటే 43276 విత్ 59 మాడిఫైర్ ఇవ్వాలి. మోర్ దెన్ 1 స్టెంట్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఇలా కోడ్ చేయాలి. అలాగే ఈఆర్సిపి విత్ బెలూన్ డైలేషన్ జరిగింది, మోర్ దెన్ 1 డక్ట్ అంటే ఒకటి కంటే ఎక్కువ దానిలో జరిగినప్పుడు, సేమ్ డే జరిగితే మనం అప్పుడు 2 సార్లు కోడ్ చేసి 59 మాడిఫైర్ ఇవ్వాలి. ఇన్సిడెంటల్ అపెండెక్టమీ అంటే ఏం లేదు, ఏదో సర్జరీ జరుగుతుంది తనకి, అనుకోకుండా అపెండెక్టమీ చేయాల్సి వచ్చింది. అది ఇన్సిడెంటల్గా అంటే చేయాలన్నది ప్లాన్ కాదు, కాకపోతే జరిగింది. కానీ దీన్ని మనం రిపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఫిజిషియన్ చేశాడు కాబట్టి రిపోర్ట్ చేయాలి. కాబట్టి చేస్తే ఒకవేళ ఆ అపెండెక్టమీ కోడ్ ఇస్తే ఆ అపెండెక్టమీ కోడ్కి 44900 కోడ్కి 52 మాడిఫైర్ ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొలనోస్కోపీ. అక్కడ డిసిజన్ ట్రీ ఉంటుంది. మీరు కొలనోస్కోపీకి ఎప్పుడు కానీ క్వశ్చన్ ఉన్నప్పుడు డిస్క్రిప్షన్స్లోకి వెళ్ళి టెన్షన్ పడకండి, డైరెక్ట్ డిసిజన్ ట్రీ కాడికి వెళ్ళండి. ఆ ట్రీ కాడికి వెళ్తే మీకు లీడింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అయితే ఇందులో ఉండే మేజర్ గైడ్లైన్ ఏంటంటే స్కోప్ నాట్ టు ది సికమ్ అని చెప్తాడు మనకు క్వశ్చన్లో. ఎక్కడ క్వశ్చన్లో ఇది చెప్పినా ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది థెరపటిక్కా డయాగ్నోస్టిక్ అని చూసుకుంటాం. డయాగ్నోస్టిక్ అయితే 53 మాడిఫైర్, థెరపటిక్ అయితే 52 మాడిఫైర్ ఇవ్వాలనేది గైడ్లైన్. ఇక్కడ థెరపటిక్, డయాగ్నోస్టిక్ అంటే ఏం లేదండి. డయాగ్నోస్టిక్ స్కోప్స్ వాడేది ఎందుకు అంటే ఒక కండిషన్ని ఐడెంటిఫై చేయడానికి. థెరపటిక్ అనేది ఏంటంటే ఒక కండిషన్ని ట్రీట్ చేయడానికి వాడడాన్నే థెరపటిక్ అంటారు. డయాగ్నోస్టిక్కి థెరపటిక్కి అదే డిఫరెన్స్. డయాగ్నోస్టిక్ అంటే ఐడెంటిఫై చేస్తుంది, థెరపటిక్ అంటే ట్రీట్ చేస్తుంది కండిషన్ని అనేది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకేదైనా విషయాల మీద క్లారిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది ముందుగా చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.